ఒక ఆయన అంటాడు, మా పేటలో నేనే ముందు దేవుని తెలుసుకున్నా అంటాడు. దేనికి ఉపయోగం? దేవుని గ్రంథం గురించి కానీ దేవుని గురించి కానీ ఏ విషయాలు తెలియదు. మా పేటలో నేనే దేవుని తెలుసుకున్నాను, మా పేటకు వాక్యం వచ్చిందంటే నా వల్లే వచ్చిందండి. అట్లాంటి వాడు అంత అంత క్రెడిట్స్ నీకుంటే మరి నీకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి కదా, మరి ఇతరులకు చెప్పగలిగి ఉండాలి కదా. ఈరోజు రక్షించబడేటువంటి మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే మన కుటుంబాలు మనం ఏం చేసుకోవాలండి? రక్షించుకోవాలి. మన కుటుంబాలు రక్షించుకోవాలి, మన తల్లిదండ్రులు రక్షించుకోవాలి, మన కడుపు పుట్టిన బిడ్డలు రక్షించుకోవాలి, మన తోబుట్టును రక్షించుకోవాలి. అది మన పైన ఉన్న బాధ్యత. అది నిజంగా నాకు వాక్యం తెలిస్తే, నిజంగా దేవుడు అర్థమైతే, దేవుని సంకల్పం అర్థమైతే, ఆయన ఇవ్వబడి నిత్యజీవం అర్థమైతే నేను చెప్పకుండా ఉంటానా? ఈరోజు ఎందుకు అర్థం కావటం లేదు? జనులు వినే విషయంలో ఏమై ఉన్నారని చెప్పాడు? మందులై ఉన్నారు, మందబుద్ధి కలిగిన వారై ఉన్నారు. దేవుని వాక్యాన్ని సీరియస్గా వినేవాళ్ళు కరువు అయ్యారు. సినిమా చూసేటప్పుడు కొంతమంది చెప్తున్నారు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తున్నారంట. టీవీ సీరియల్ చూసేటప్పుడు సినిమా చూసి ఏం చేస్తున్నారు? కళ్ళద్దాలు పెట్టి. ఎందుకు? ప్రతి సీన్ మిస్ అవ్వకూడదు, ప్రతి సీన్ ఏమవ్వకూడదు, మిస్ అవ్వకూడదు. నాకు తెలిసిన పెద్ద ఉన్నాడు, 70 ఏళ్ళు ఉంటే టీవీ ఎక్కడుంటే దాని ముందు కూర్చుంటాడు. అరే కళ్ళు పోతాయంటే కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు వినపడాలంటున్నాడు. కళ్ళు పోయినా పర్వాలేదు, ఏమవ్వాలి? వినపడాలి. ఈరోజు దేవుని వాక్యం వినడానికి ముందే వచ్చేసి మొదటి వరుసలో కూర్చుందాం అని ఎంతమంది అనుకుంటారు? చెప్పాలి. ఎంతమంది అనుకుంటారు? పోనీ లేట్గా వచ్చావు, ముందు కూర్చోడు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ముందు కూర్చోమంటే వద్దులేండి అంటారు. అదే రేషన్ షాప్కి వెళ్ళారు, అరే బాబు ముందు చేస్తారంటే వద్దంటారా? హాస్పిటల్కి వెళ్ళారు, నీకు ఓపీ ముందు పెట్టండి వద్దంటారా? అక్కడ వద్దన్నో, వెనకెళ్ళినా ముందే కావాలి. కానీ ఇక్కడ ముందు వరుసలో కూర్చొని దేవుని మాటలు బాగా వినాలి, నేను బాగా తెలుసుకోవాలి. ఇవి భూ సంబంధమైన మాటలు కాదు, పరసంబంధమైన మాటలు. ఇవి దేవుని వాక్కులు, ఇవి నా జీవితాన్ని బాగు చేసే మాటలు, కుటుంబాన్ని కట్టే మాటలు, నన్ను రక్షించే మాటలు అని నువ్వు అనుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం. పిల్లలకి ఏం చెప్తాం? స్కూల్కి వెళ్ళి ఎక్కడ కూర్చోమని చెప్తాం? ఎక్కడ కూర్చోవాలి? ముందు కూర్చోవాలి బాబు, మీకు బోల్ ఫీజులు కడుతున్నాం, ముందు వరుసలు కూర్చోవాలి, బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మరలా అడగాలి. ఎందుకని? బిల్లోడు ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. నువ్వేమవ్వాల్సిన పని లేదు, అభివృద్ధి చెందవలసినటువంటి పని ఏమీ లేదు. అంటే నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు, నీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కానీ చెప్తున్నాడు, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల విషయంలో మొదటి మూల పాఠములు మరలా మీకొకడు బోధింపవలసి వచ్చెను. అంటే కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు అభివృద్ధి చెందాలి, కానీ వాళ్ళు ఏమవ్వలేదు, అభివృద్ధి అనేది చెందలేదు.